హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవి నా బర్రెలు చూడండి. ఈరోజు నేను నా బర్రెలు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఇంకా అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇలా ఇక వర్షాకాలం కాబట్టి చూడండి అన్న, బర్రెలు ఎంతసార్లు అడిగినా ఇట్లనే అవుతాయి. ఇప్పుడైతే నా బర్రెలు ఒక పూటకు వచ్చినాయి, అంటే ఒక పూటనే పాలు ఇస్తున్నాయి. సాయంత్రం పూట రెండు కలిపి 6 లీటర్లు మాత్రమే ఇస్తున్నాయి అన్న. ఇప్పుడు తెచ్చి 7 నెలలు అవుతుంది ఇప్పటికి. కొందరు ఏమంటారు అంటే ఒక పూట పాలిస్తే బర్రెలు కట్టినాయి అని అంటారు, కానీ కొన్ని కడతాయి కొన్ని కట్టాయి. మనం డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ నా బర్రెలు అయితే ఒక పూటకు వచ్చినాయి, 6 లీటర్లు ఇస్తున్నాయి. ఇక ఒక పూట వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారు 2 పూటలు కలిపి ఒకటేసారి ఇస్తాయి అని అంటారు, కానీ అదైతే నిజం కాదన్న. కొన్నే ఇస్తాయి పాలు. ఇంచుమించు ఒక పూటకు రాకన ముందు మనకు 2.5-3 లీటర్లు వచ్చినప్పుడు దానికన్నా 1 లీటర్ అన్నా 1/2 లీటర్ అన్నా ఎక్కువ ఇస్తాయి, అంతకుమించి ఎక్కువ ఇయ్యాయి. ఇప్పుడైతే ప్రజెంట్ నా బర్రెలు కట్టినాయి అని అయితే నేను అనుకుంటున్నాను. 100% అయితే కట్టినాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా బర్రెలు కాబట్టి నేను కట్టినాయి అనుకుంటా. కట్టినాయి, మనమే కట్టినాయి అనుకుంటేనే బాగా, లేకపోతే లాస్ అవుతాం. ఇంకోటి బర్రెలను ఇలా కట్టిపించుకుంటేనే బాగా, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక పూటకు వచ్చినప్పుడే మనం ఇంక బర్రెలు తెచ్చుకుంటే ఇలా బాగానే మనకు లాభం ఉంటుంది. లేదంటే ఇప్పుడు అమౌంట్ అంత రాదు కాబట్టి మనకి ఇలాగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ వర్షాకాలం మాత్రమే షెడ్ కానీ బర్రెలు కానీ అసలు నీట్గా ఉండే అన్న, మస్తు అసలు ఘోరంగా అవుతుంది. నేను రోజు ఎంత నీట్గా చేసినా షెడ్ అప్పుడప్పుడే ఖరాబ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ ఇప్పుడే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.